నా పేరు రాధారప్ కనకయ్య. కొంచెం కూర్చున్నారు బాబు. ఫ్రెండ్సా మీరంతా? మీరంతా దోస్తులా? మేమంతా సింగరేణి డ్యూటీ మాకేం పింఛన్ అత్తది మంచిగా తీసుకుంటాము. పింఛన్ ఎవరు ఇస్తారా? ఆయన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇస్తాను. ఎంత వస్తుంది? 2000 వస్తుందా? 4000 ఇస్తాను కదా. ఇస్తా అన్నాడు. అన్ని పుత్తలు తెంపిడు. గ్యాస్ తిరిగి అన్నాడు. అవి 500 బ్యాంకులు ఎత్తా అన్నాడు. అవి పుత్తలు తెంపిడు. ఇక 2000 లక్షలు 4000 ఇస్తా అన్నాడు. 4000 పుత్తలు తెంపిడు. ఇక ఇప్పుడు ఇక మాట్లాడు మళ్ళా కోడలు పెట్టానట, ఏమో పెట్టానట, ఏమో చేయాలన్నట. మళ్ళా ఈ లోగా అంతా కింద మీద అంట. ఇక ఊళ్ళో సాధగానోళ్ళకు డబ్బులు అయ్యో చాదగాలో కట్టెపట్టుకొని పోస్ట్ ఆఫీసులో తీసుకునేది. అవి బ్యాంకులలో పోవాలి. ఆ బ్యాంకులలో వారికి వాళ్ళకు మన బ్యాంక్ అకౌంట్ ఉండే వాళ్ళకో లేదా ఎట్లా చేయాలి ఏం చేయాలి అని ముసలోళ్ళు తలకాయంతా కొట్టు. ఇక మరి అది ఎట్లనో ఎంకతో ఈ రాజు వచ్చినప్పుడు ఈ రాజు పాట, ఆ రాజు వచ్చినప్పుడు ఆ రాజు పాట. ఈ లోకాన్ని చిన్నమే చేసి జిరాక్స్ తీసేటోళ్ళను బతికిస్తారయ్యా. అది వాస్తవం ముచ్చట, ధర్మం ముచ్చట. ఇది ఇట్లా చేసి అంతా కింద మీద చెప్తాను. అంటే ప్రభుత్వము ఈ ఎలికేడు తోడుకుంటుంది బాంచలు. ఎలికేడు తోడుతుంది బాంచలు, మొత్తం కింద తోడుకుంటుంది. ముందర తోడుతుందా? ముందర తోడితే పొక్కే కూడి మొత్తం కింద తోడుకుంటే అవతలకి వెళ్తాంది. ఇంత కుప్ప పెట్టుకుంటుంది, మరాదుగా బతుకుతుంది. అంటే సంపాదించుకుంటారంట. లేకపోతే వట్టిగానే చేస్తారా వాళ్ళు ఇంత కట్టబడి. ఇప్పుడు నిజంగా ఇద్దరు ఇట్లా పరిపాలన ఎవరిది మంచుకున్నదా? కేసీఆర్ మంచుకున్నానా రేవంత్ రెడ్డి మంచుకున్నాను? కేసీఆర్దే బాగుండే. అంతేనా? ఇప్పుడు మినిమాటేడు నెర్ర తెరిచిందని ఇంకా మోటార్ చాలు చేస్తే ఇప్పుడు కాలం వేయింది, అందరు తప్పిస్తారు. మరి మోటార్లు చాలు చేస్తే కరెంటు బిల్లు తగ్గుతుందట. ఇవి ఎవరు కట్టాలని ఈ రేవంత్ రెడ్డి సార్ దాన్ని దూరంకి వెళ్ళి మళ్ళీ ఇంజనీర్ల పట్టుకొని చేస్తే అందరూ గుడ్డి గులాబు ముసలి ముక్కడిది అంత చెర్లలో నీళ్ళు అన్నిటికీ ఆధారం జరిగేది. అది కూడా జరగకుండా ఈ పనులు అది ఏం ముట్టుకోకుండా ఏమన్నా అంటే కేసీఆర్ ఇట్లా చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటాడు. అప్పు అంటే అది కట్టి కొన్ని డాలర్లు అట ఏంటియో డాలర్ ఖర్చు పెట్టిండు. మరి డాలర్ ఖర్చు పెట్టిరు కానీ ఇంక రోడ్ అవుతానికి పైప్ లైన్ ఎంత అవుతుంది? మరి ఎక్కడున్నది అది మినిమం రేటు? ఇంటికి నల్ల వచ్చినట్టు చేసిండు. ఏం పని చేసిండయ్యా? ఏం పని చేసిండు? ఇంటికి అందరు బిడ్డలు అవ్వలు చెల్లెలు బతకాలని బిందెల నీళ్ళు పట్టుకుంటాడు చేసిండు. ఇంటికి వచ్చినాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో మొత్తం రాష్ట్రం తప్పులు చేసిండు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇవన్నీ దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. మరి ఇవన్నీ లేవు. ఇవన్నీ దళితులకు 3 ఎకరాల భూమి. మళ్ళీ ఇప్పుడు బస్సు బిరి ఆడవాళ్ళకు, ఒంటరి మహిళలకు 2500 నెలకు ఇట్లా ఇస్తా అన్నాడు. ఇచ్చిరా అయ్యా? ఇచ్చిరా? ఇయ్యలుగా ఎవరు? రేవంత్ రెడ్డి సార్ మరి ఇచ్చిండా? ఇయ్యలే. ఇక ఇప్పుడు మనం పాద బుక్కలలో ఉన్నాయి భూములు, పాద బుక్కలలో ఉన్నాయి. మన ఏంటిది భూమాతలో పెట్టుకొని తిరిగి చేసుడు అన్నాడు. ఇక అది తిరిగి చస్తాను. అవి ఎక్కువ లేదు, పాసు లేదు, ఏమి లేదు. ఆఫీసర్ కాడికి పోయి దండం పెడతాను వస్తాను. అవి ఎక్కువ లేదు, ఎక్కువ లేదు. రైతు బంధు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇచ్చిండు, పైసలు అంతా ఖరాబ్ చేసిండు అని రేవంత్ రెడ్డి అంటాను. ఓకే, దానికి నువ్వు 5 ఎకరాలకు ఎత్తానవా 10 ఎకరాలకు ఎత్తానవా నిర్ణయం చేయి. దానికి నేను ఒప్పుకుంటాయ్యా. మళ్ళీ ఉన్న వాళ్ళను పెద్దలా చేయకూరి. నమస్తే సార్, ఇది మాత్రం బుద్ధిమంతనమే. 5 ఎకరాలకు ఎక్కువ చేయకు, ఇది ఒప్పుకోవచ్చు. ఈ బస్సులు విరిపెట్టకు. ఒక్క రోజుకు 7 కోట్లు బస్సు లాసు. అవి ఎవరు కట్టాలయ్యా? ఎవరు కట్టాలి? ఇది కథ.
ఆడవాళ్ళు నాచోడు ముసలోడు పోయి ఆడ కుర్చీలో కూర్చుంటే వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి ఇగో అని జమ్మిగుండలా మెడల్ పట్టి కింది నూకిరు. బస్ ఎక్కితే ఈ బస్ ఎవరిదవ్వా అంటే ఇది మాది బస్సు మీది కాదు అని నూకేసిరయ్యా. అంటే మొగోళ్ళు కూడా పాపం 4 సీట్లు మా కోసం పెట్టున్నారని అడుకునే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఆడుకుడు కాదు, వాళ్ళు ఎక్కువ అంటేనే ఎక్కాలి, లేకపోతే బంద్ అంటే బంద్. నిజంగా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మంచి పనులు చేస్తే మళ్ళీ గెలిపించే అవకాశం ఉంది. మరి వీళ్ళిద్దరు గట్లే ఉన్నారు అన్నప్పుడు మరి ఇంకో కొత్త వ్యక్తి ఎవరైనా వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారా మీరు? ఇంకా కొత్త వ్యక్తి ఎత్తాడా, పాత వ్యక్తి ఎత్తాడా? అందరికి అదే తోలు గుర్తుకుంటే తోలు బాధ్యలు అందరికి అదే తోలు పనులు కొత్తగిరికి తోడుకునేది కానీ ముందర నొప్పియా అన్ని అటువంటిది. అయ్యో కాకపోతే పబ్లిక్ను కింద మీద ఈ ఆశ చెప్పుడు ఆ ఆశ చెప్పుడు కింద మీద జనాలు కూడా ఏమున్నా డబ్బులు ఇస్తాము 4,000 ఇస్తాము 7,000 ఓ అయ్యా నీకు అంచెల్ని దండం పెడతారా? నువ్వు లీడరు, జనాలు మారాలి కదా. ఓ అయ్యా నువ్వు లీడరు, నీ కింద మేము 100 మంది ఉన్నాం. సపోజ్ రారా అంటే తనం సార్ అని పోయినాక ఏం చేస్తాడు? వాళ్ళు ఇంత 4 కట్టలు 5 కట్టలు వారెత్తారయ్యా, వాళ్ళకి అందరికీ చూసుకోవా అని వాళ్ళు సాయి జేబులో పెట్టుకుని పోడు. సార్ ఏమి ఇయ్యలే కాదురా, మేము పిచ్చోళ్ళం అవుతాను, అన్ని చూస్తాను సార్, అన్ని అనుమతిస్తాను సార్. ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెడతారు అంటే ఎట్లుంటుంది? ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెడితే గెలిచే అవకాశం ఉంటుంది ఏమన్నా? ఉంటుంది. ఆ రోజు ఆయన 1,500 ఇచ్చిండు, ఈయన 12,000 ఇచ్చిండు. ఎవరు? కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలన చేసిండు, ఆయన 1,500 ఇచ్చిండు అయ్యా ఇంటింటికి. ఈయన 12,000 ఇచ్చిండు. 12,000 ఊడగొట్టిర్రు, 1,500 గెలిపించిండు ఈటెల రాజేందర్. అయ్యా నమస్కారం అయ్యా, ఇంతవరకే చెప్తా. నా తలకాయలు బాగానే ఉన్నాయి కానీ నేను ఉన్నది ఉన్నట్టు. ఎమ్మెల్యే ఎవరైనా? మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే మన ఆయన పేరేంది? కమిషనర్ రెడ్డి. ఆయన పేరు తెలియదా నీకు? అయ్యా నాకు ఏంది చదువుకున్నానా సార్? మీ ఎమ్మెల్యే మంచిగా ఉన్నాడు అని మంచిగా చేస్తాడు పనులు. ఎమ్మెల్యే కమిషనర్ రెడ్డి కంటికి ఇక్కడ కనబడితే పాపం. అయ్యో జమ్మగుండకే మీటింగ్ లో పోయినాం అయ్యా, జమ్మగుండ మాట మీటింగ్ లో పోయినాం. ఆయన వచ్చి ఇట్లా అట్లా అని మాట్లాడుతూనే అని మొత్తం పాటకులు నూక్కొని పబ్లిక్ బయటికి వెళ్ళినాక ఆయన ఏం చేసిండు? నా బిడ్డ నా కొడుకు నా పిల్లం మేము మందాయి సత్తాం అయ్యా అని అంతటా పెట్టిండు. టీవీలలో పెడితే రోజు చూడలేక ఆయన గెలిపించడం జరిగింది. మరి ఇప్పటికి కనబడ్డాడు ఆయన ఎట్లుంటాడో అక్కడనే జంకుల్లో చూసి వచ్చిన బాధ్యత ఎవరికైతే తెలియదు. ఆయన ఏడికి వచ్చిండు, ఎవరితో మందులు ఇచ్చిండు, ఏ ఊరికి వచ్చిండు, ఏడ మాట్లాడు, ఏ ఊళ్ళో మాట్లాడు అని ఉంది. ప్రణబ్ బాబు ఎట్లుంటుంది ఇక్కడ? ప్రణబ్ బాబు పనే బాబు అంటే ఆయన కొద్దిగా పాపం ఆయన గడ్డలు తిన్న మనిషి కాదు పాపం. దూరాలు అంటే నీతి మనుషులు, నేను ఒప్పుకుంటాను. వాళ్ళు కూడా దానికి ఆశపడాడు కాదు. బతకని అని చెప్పి ఆయన 2-3 నెలలు తిండి పెట్టిండు అయ్యా బాంచని. ఎవరు? పనే బాబు. అందరు తిన్నారు, పొద్దున మాపన 3 సార్లు తిన్నారు. తిని ఈ తిన్నాళ్ళు ఓటేస్తే ఆయన గెలిచేటోడు. అంతేనా? అవు ఈ తిన్నోళ్ళే ఓటే పైకి అంతే. దొరలను ఉంచుతారు అంటే దొరల దగ్గర ఉన్న వాళ్ళు విషబతుకులు ఉన్నారు, వాళ్ళని చూసి పనే బాబును ఉంచిరు. సార్ దగ్గర ఉన్నటోళ్ళు ముస్తారు, అక్కడ ఉన్న తోకలే ముస్తారా? ఈ నా చోటోళ్ళు ముస్తారా ఆయనను? బాబు ఆయన దేవుడే. ఎట్లా మళ్ళీ వెళ్తాడా? ఎవరు? ఇక అది భగవంతుడికి ఎడక పంచండి. అంతేనా? భగవంతుడికి. మరి మీరు చెప్పొచ్చు కదా ముచ్చటోళ్ళని పక్క పెట్టమని చెప్పి. అబ్బో మా అమ్మ మళ్ళా గేటు కూడా మేము దాటలేము. వాళ్ళ ఆయన దగ్గర పోతాంటే పోతాను నువ్వు చెప్తారు మమ్మల్ని. అటువంటి మోహన్ బాబులు ఉన్నారు బాంచను. దొరల దగ్గర ఉన్నటోళ్ళు సమస్యలు చెప్పుకోలేరు. నీకు అర్థం వచ్చినట్టయితే నాతో మాట్లాడు ఆవిరా అని పక్క నూపుతారు అయ్యా బాంచను. సో మొత్తానికి అయితే ఏ ఆపద వచ్చినా ఏ సంపద వచ్చినా దొరలకో దాదాలకో పోయేటట్టు